కార్తీక మాసంలో దామోదరుని ప్రీత్యర్థం నేను చెప్పాను కదండి, ముందుగా మనం దీపాలు పెట్టుకోవాలని. నేను వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా మంచి మంచి విషయాలు చెప్తాను ఈ వీడియోలోని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే ఈరోజు మేము సింహాచలం వెళ్ళడం జరిగిందండి. ఆదివారం మంచిది కదా, అంటే సెలవు కదా పిల్లలందరికీ, నాకు కూడా స్కూల్ సెలవు, అందుకని ఆదివారం సింహాచలం వెళ్ళాము. దేవాలయ ప్రాంగణంలోని అక్కడ పెద్ద రావి చెట్టు ఉందండి, అక్కడ దీపాలు చాలామంది పెట్టుకుంటున్నారు. ఎర్లీ మార్నింగ్ మేము 4 o'clock బయలుదేరిపోయామన్నమాట. కానీ దర్శనం అది అయ్యేసరికి 7:30 అయిపోయింది. చూసారా, వెలుగు కూడా వచ్చేసింది, సన్ రైజ్ కూడా వచ్చేసింది. అయితే ముఖ్యంగా నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నానంటే, 7 దీపాలు మనకి వారానికి 7 రోజులు, అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం, అలా ఈ 7 రోజులు తప్ప ఇంక 7 రోజులు కాని రోజు అంటూ ఉండదు. అంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా మనం బతుకున్నంత కాలం ఈ 7 రోజులతోనే ముడిపడి ఉంటుంది. అందుకు గాను మనం 7 దీపాలను అయితే దేవాలయ ప్రాంగణంలో వెలిగించాలి. అయితే 7 దీపాలు ఏంటంటారా, పిండి ప్రమిదని పెట్టొచ్చు, అలాగే తెప్పల్లో పెట్టొచ్చు. అయితే నేనైతే ఈరోజు ఏం పెట్టానంటే, బెల్లం దిమ్మ మీద 345 ఒత్తు, అలాగే నారికేల దీపము, అలాగే పువ్వొత్తులు తెలుసు కదా మీకు, ఉసిరి దీపాలు అంటారు. ఇలా అన్నమాట. ఏదైనా సరే 7 దీపాలు ఈ కార్తీక మాసములో, అంటే ఏ రోజైనా సరే మీ 7 దీపాలు వెలిగించడం ద్వారా సంవత్సరంలో మనం దీపారాధన చేసినంత పుణ్యఫలితంతో సమానం అంటారండి, శాస్త్రంలో ఉంది. అయితే ఈ 7 దీపాలు ఏంటి అంటే, చెప్పాను కదా ముందుగా నేను, మనకు వారంలోని ఆదివారం నుంచి శనివారం ఎటువంటి చెట్లు లెక్కేసుకున్నా సరే 7 రోజులే వస్తాయి. ఈ 7 రోజులే అన్నీ మనకి మూలాధారం అన్నమాట. అందుకని మనం ఏంటంటే ఈ బెల్లం మీద దీపం ఎందుకు పెడతారంటే, ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా బెల్లం మీద దీపం పెడితే తొందరగా మనకి అవి సానుకూలత ఉంటుందండి. అలాగే నారికేల దీపం తెలుసు కదా, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఉసిరి దీపం మనశ్శాంతి ప్రాప్తిస్తుంది. అందుకనే మేమైతే ఆలయ ప్రాంగణంలో ఈ 7 దీపాలని వెలిగించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని వివరాలు చెప్తాను.